హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నీ ఆలోచనలు నీ జీవితం. చాలామంది ఇలా అంటుంటారు, జీవితం నన్ను అన్యాయం చేసింది అని. కానీ నిజంగా ఆలోచిస్తే జీవితం ఎవ్వరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయదు. జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు ఎలా ఉన్నావో అదే నీకు చూపిస్తుంది. ఈ వీడియోలో జీవితం ఎందుకు నువ్వు అర్హుడైనది ఇస్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. మొదటిది, జీవితం అన్యాయం చేస్తుందా? ఒకే పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు ఎదుగుతాడు, మరొకడు అదే స్థితిలో ఉంటాడు. ఇది అదృష్టం కాదు, ఇది అర్హత. జీవితం అన్యాయం చేయదు, జీవితం స్పందిస్తుంది. రెండవది, నువ్వు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. నువ్వు ఇస్తున్నావా? కష్టం, నిర్లక్ష్యం, ఆలస్యం, అసూయ లేదా క్రమశిక్షణ, సహనం, నిశ్శబ్ద శ్రమ. జీవితం లెక్కబెట్టి తిరిగి ఇవ్వదు, అది సహజంగా ప్రతిఫలిస్తుంది. 3. నీ ఆలోచనలు నీ అర్హతను ఎలా నిర్ణయిస్తాయి? నేను చెయ్యలేను, నా వల్ల కాదు, అందరికీ అవకాశం వస్తుంది, నాకు కాదు. ఈ ఆలోచనలు నీ జీవితాన్ని చిన్నదిగా తయారు చేస్తాయి. నీ ఆలోచన ఎంత పెద్దదైతే నీ జీవితం కూడా అంత పెద్దదిగా మారుతుంది. 4. నీ అలవాట్లు నీ భవిష్యత్తుని ఎలా మలుస్తాయి? జీవితం ఒక్క రోజులో మారదు. నీ రోజువారీ అలవాట్లే నీ భవిష్యత్తు. నువ్వు రోజు ఏం చేస్తున్నావో జీవితం నీకు అదే తిరిగి ఇస్తుంది. 5. బాధపడే వాళ్లకు బాధ ఎందుకు వస్తుంది? బాధపడుతున్నాము అని ఎప్పుడూ బాధ ఆగదు. ఎందుకంటే బాధను ఆచరణ మార్చదు. జీవితం మాటలు కాదు, చర్యలను చూస్తుంది. 6. నిశ్శబ్దంగా కష్టపడే వాళ్లకు విజయం ఎందుకు వస్తుంది? నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళు ప్రచారం చెయ్యరు, కానీ వాళ్ళ పని కాలక్రమేణా వాళ్ళ తరపున మాట్లాడుతుంది. జీవితం గమనిస్తుంది, చప్పట్లు కొట్టదు. 7. నువ్వు మారితే జీవితం ఎలా మారుతుంది? ప్రపంచాన్ని మార్చలేవు, కానీ నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు మారితే నీ నిర్ణయాలు మారుతాయి, నీ అలవాట్లు మారుతాయి, నీ ఫలితాలు మారుతాయి. జీవితం ఇవ్వడం కాదు, ప్రతిబింబించటం. జీవితం నీకు అదృష్టం ఇవ్వదు, శిక్ష ఇవ్వదు, అది నువ్వు అర్హుడైనదని ఇస్తుంది. కాబట్టి నీ జీవితం మెరుగుపడాలంటే ముందు నువ్వే మెరుగుపడాలి. గుర్తుంచుకో, జీవితం నీకు కాదు, నీ ద్వారా స్పందిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.